హాయ్ అండి, కాకరకాయ కూర చేసుకుందాం ఉల్లిపాయలు వేసి. ఇది చాలా రుచిగా ఉంటుంది, మీరు చేసుకొని చూడండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని పైనంతా పొట్టు క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు బాగా కడిగేసి మనము లోపల ముదిరిపోయిన విత్తనాలు ఉంటే తీసేసి కట్ చేసుకోవాలి, లేదంటే లేతగా ఉంటే అలా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సన్న సన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి అన్నమాట. ఎందుకంటే ఉప్పులో నానబెట్టి కొంచెం పసుపు వేసి ఉప్పులో వేసి ఉంచితే మీకు వాటర్ వచ్చేస్తుంది, కొద్దిగా పక్కకు పెడితే టైం ఉంటే కనుక. లేదంటే సాల్ట్ వేసుకొని అప్పటికప్పుడే మనము పిండేసేసి కూరలో వేసేసుకోవచ్చు. అలా వేసుకున్నా మీకు పసరు వచ్చేస్తుంది. నేను కొద్దిగా టైం ఉందని పక్కకు పెట్టాను. అలాగా పెట్టి తర్వాత తీసి మీరు ఇలా పిండేసామంటే మొత్తం పసరు వచ్చేస్తుంది, కొద్దిగా చేదు అప్పుడే పోతుంది అన్నమాట. ఇదొక రకం టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా కూడా చేసుకొని చూడండి. కొన్నిటికైతే పెండం కదా, పెద్ద ముక్కలు అయితే ఈ కూర ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. 4 వేసుకున్నా కూడా రుచిగానే ఉంటుంది మీకు. తీసుకొని కాగిన తర్వాత ఈ కాకరకాయల పిండి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేయాలన్నమాట. వేసేసి కరివేపాకు రెప్ప వేసుకొని కొద్దిగా వేయించాలి. కొద్దిగా వేయించిన తర్వాత మనం ఈ లోపల 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి ఉల్లిపాయలు, అప్పుడే మీకు రుచిగా ఉంటుంది ఈ కూర. ముందే వేసేస్తే ఎర్రగా ఉల్లిపాయలు వేగిపోతే కాకరకాయ వేగదు, మాడిపోతుంది ఉల్లిపాయ. అందుకోసం అని చెప్పి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేస్తాం అన్నమాట ఈ కూరలో. అప్పుడే మీకు 2 సమానంగా వేగుతాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇందాక ఉప్పు వేసి పిండాం కదా, కొద్దిగా ఉప్పు ఉంటుంది కదా, చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసి మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని సిమ్ నుంచి మీడియం దాకా పెట్టుకొని మూత పెట్టి మనము దగ్గరుండి అడుగంటకుండా వేయించుకోవాలి. అప్పుడే మీకు బాగుంటుంది. మీకు బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇంకా బాగా వేయించుకోవచ్చు, లేదు కలుపుకోవడానికి బాగానే ఉంటుంది ఇలాగంటే ఇంకా ఆ మాత్రం వేగిన తర్వాత దింపేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, అలాగా ఇవి ఇంకా అయిపోయిన తర్వాత మీరు 2 టేబుల్ స్పూన్లు కారం తీసుకొని దాంట్లోకి 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసి అందులో కలిపేసి ఆ కారం వేస్తే మీకు మంచి స్మెల్ వస్తూ కూర చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి, మీకు ఎండు కొబ్బరి ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది, అందుకనే వేస్తున్నాను. అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు బెల్లం తినని వాళ్ళు అలా వేసి తినొచ్చు, కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది మీకు. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది, మీకు కలుపుకున్న టేస్ట్గా ఉంటుంది. మీకు సాంబార్లోకి వాటిలోకి నంచుకున్నా బాగుంటుంది. చేసుకొని చూడండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి. మీకు మీరు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.